శ్రీమాత్రే నమః. దేవి నవరాత్రులలో వెలిగించాల్సిన దీపం, అతి శక్తివంతమైన దీపం రాహుకాల దీపం. రాహుకాల దీపం వెలిగించినప్పుడు చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి? ఎంతో శక్తివంతమైన రాహుకాల దీపం అసలు ఎవరు వెలిగించవచ్చు, ఎక్కడ వెలిగించవచ్చు, అసలు ఎందుకు వెలిగించాలి? రాహుకాల దీపం వెలిగించటం వల్ల శుభ ఫలితాలేమిటి అనే పూర్తి విషయాలు కూడా ఈరోజు వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు రాహుకాల దీపం అంటే నిమ్మకాయ దీపం ఎందుకు వెలిగించాలి అంటే, వివాహం ఆలస్యం అవుతున్న వారు, మరియు సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు, వ్యాపారంలో అభివృద్ధి, విద్య, విదేశీ ప్రయాణం, ముఖ్యంగా రాహుకాల దీపం అనేది కుజదోషం ఉన్నవాళ్ళు, కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా మీరు ఈ రాహుకాల దీపాన్ని అయితే వెలిగించవచ్చండి. అమ్మవారి అనుగ్రహం కలిగి ఈతి బాధలను ఇట్టే తొలగిస్తుంది. ఇంతటి అతి శక్తివంతమైన రాహుకాల దీపాన్ని ఇంట్లో అయితే గనక అస్సలు వెలిగించకూడదండి. ఈ దీపాన్ని గుడిలో మాత్రమే వెలిగించాలి. అయితే ఇక్కడ అన్ని దేవాలయాల్లో ఈ రాహుకాల దీపం వెలిగించకూడదండి. శక్తి స్వరూపమైన అమ్మవార్ల దేవాలయాల్లో మాత్రమే రాహుకాల దీపాన్ని వెలిగించాలి. శక్తి స్వరూపము అనగా గ్రామ దేవత అమ్మవారికి, లేదా అలాగే మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారమ్మ, ముఖ్యంగా దుర్గాదేవి ఉన్న ఆలయాల్లో ఈ రాహుకాల దీపం వెలిగిస్తే చాలా శుభప్రదం. ముఖ్యంగా ఈ రాహుకాల నిమ్మకాయ దీపము చాలా అంటే చాలా పవర్ఫుల్ దీపం అండి. శక్తి స్వరూపమైన ఆలయాల్లో వెలిగించే ఈ దీపాన్ని, అతి శక్తివంతమైన మహిమాన్వితమైన ఈ రాహుకాల నిమ్మకాయ దీపాన్ని ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెలిగించకూడదు. ఆలయంలో మాత్రమే వెలిగించాలి. దేవి నవరాత్రుల్లో ముఖ్యంగా రాహుకాల సమయాలు ఉంటాయి. అవి మీరు క్యాలెండర్లో చూసుకొని ఆ ముహూర్తానికి రాహుకాల నిమ్మకాయ దీపం పెట్టుకుంటే మంచిది. దసరా దేవి నవరాత్రులలోనే కాకుండా మిగతా టైంలో కూడా, అంటే మంగళవారము మరియు శుక్రవారము రాహుకాల సమయాల్లో ఈ రాహుకాల నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తారండి. మంగళవారం రాహుకాల సమయం అయితే 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు మీరు రాహుకాల నిమ్మకాయ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. అదే మీరు శుక్రవారం రోజు రాహుకాల దీపం పెట్టాలి అంటే మార్నింగ్ 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నము 12 గంటల వరకు మీరు ఈ దీపాన్ని అయితే వెలిగించవచ్చు. అయితే రాహుకాల నిమ్మకాయ దీపాన్ని వెలిగించడానికి పూజా సామాగ్రి ఏంటి అంటే గనక, నిమ్మకాయలు 6 కావాలండి. ఎందుకంటే 9 దీపాలు అయితే వెలిగించాల్సి ఉంటుంది. 6 నిమ్మకాయలను అయితే మధ్యలో కట్ చేసి వెనక్కి తిప్పి వెలిగించాలి. మొత్తం 9 డొప్పలు అయితే వస్తాయండి. అలాగే బియ్యం పిండి, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, అగరవత్తులు, నువ్వుల నూనె, దీపం వెలిగించడానికి ఒత్తులు, అవి పువ్వొత్తులు అంటారు కదండి, బొడ్డొత్తులు, అవి అయితే డొప్పలు బాగా కూర్చుంటాయి. ఇంకా తమలపాకులు, ఆరతి కర్పూరం, అలాగే పువ్వులు, నీళ్ళు మరియు చాకు. చేయి తుడుచుకోవడానికి ఒక క్లాత్ కూడా తీసుకోండి. నిమ్మకాయలు చాలా ఫ్రెష్గా బాగుండాలండి. అటు ఇటు మంగు మచ్చలు అవి ఏవి లేకుండా మంచిగా తాజాగా ఉండేలా చూసుకోండి. నిమ్మకాయలు మధ్యలో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దాని రసం అంతా ఒక గ్లాస్లోకి అని తీసుకోవాలి. నిమ్మకాయ పిండిన రసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తెచ్చుకోవడం కానీ వాడటం కానీ చేయొద్దండి. అదేం చేయాలంటే అక్కడే గుడిలో, దేవాలయంలో ఏదైనా చెట్టు ఉంటుంది కదా, చెట్టు మొదట్లో అక్కడ వేసేసేయండి. మనకి సంవత్సరానికి 365 రోజులు, అంటే 365 రోజుల్లో కూడా ప్రతిరోజు రాహుకాల సమయం అనేది ఉంటుందండి. కానీ ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజులలో వెలిగించే రాహుకాల దీపాన్నే రాహుకాల నిమ్మకాయ దీపం అని అంటారు. దీనికి ఒక లెక్క కూడా ఉంటుందండి. కాకపోతే 9 దీపాలు అయితే ఖచ్చితంగా వెలిగించాలి. నిమ్మకాయ దీపమే ఎందుకు వెలిగించాలి అంటే, శక్తి స్వరూపమైన అమ్మవార్లకు నిమ్మకాయ మాలలు, నిమ్మకాయ దీపాలంటే చాలా ఇష్టం అండి. అంటే ముఖ్యంగా దుర్గాదేవి అమ్మవారికి, మహాచండి, మహాకాళి, పార్వతీదేవికి నిమ్మకాయ మాలను సమర్పిస్తూ ఉంటారు.
కాబట్టి గ్రామ దేవత గుడిలో మాత్రమే, శక్తి స్వరూపాలు ఉండే గుడిలో మాత్రమే వెలిగించాలండి రాహుకాల నిమ్మకాయ దీపం. ఎట్టి పరిస్థితిలో మాత్రం మహాలక్ష్మి, సరస్వతీదేవి మిగతా ఆలయాలలో మాత్రం ఇలాంటి దీపాన్ని వెలిగించకూడదు. ఓన్లీ శక్తి స్వరూపమైన దేవాలయాల్లో మాత్రమే దీపాన్ని వెలిగించాలి. ఒకవేళ మహాలక్ష్మి, సరస్వతీదేవి ఆలయాల్లో ఈ రాహుకాల నిమ్మకాయ దీపాన్ని వెలిగించినట్లయితే వాళ్ళ ఇంట్లో అన్ని సమస్యలే ఉంటాయండి. సంసారంలో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయండి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. దసరా దేవీ నవరాత్రులలోనే కాకుండా మంగళ శుక్రవారంలో మిగతా రోజుల్లో కూడా ఈ రాహుకాల దీపాన్ని వెలిగించవచ్చు. అలాగే ఒక్కసారి వెలిగించడం కాకుండా మీరు మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఇన్ని వారాలు వెలిగిస్తామని మొక్కుకొని మీరైతే దీపాన్ని వెలిగించవచ్చు. ఏదైనా మంగళ శుక్రవారాల్లో కానీ ఒకరోజు ఈ మనసులో సంకల్పం చెప్పి అమ్మవారికి ఆ రోజు వెలిగించడం అయితే మొదలు పెట్టాలండి. ఎందుకని రాహుకాల నిమ్మకాయ దీపాన్ని శక్తి స్వరూపాల దేవాలయాల్లోనే వెలిగించాలి అంటే రాహుకి అధిపతి దుర్గాదేవి అమ్మవారు. అందుకని దుర్గామాత దేవి ఆలయంలో మాత్రమే రాహుకాల నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. చక్కగా పూజా సామాగ్రి అంతా దేవాలయానికి తీసుకొని ఇవన్నీ సిద్ధం చేసుకొని పసుపు గౌరమ్మ మరియు గణపతిని సిద్ధం చేసుకోండి. ఇలా అన్నీ సిద్ధం చేశాక పసుపు గౌరమ్మకి మరియు గణపతి స్వామికి యజ్ఞోపవీతం చేసి అక్షంతలతో అష్టోత్తరం అన్నీ కూడా చదువుకొని పూజనైతే చేసి అగరవత్తితో దీపాన్ని అయితే వెలిగించాలి. పువ్వులతో అంతా అలంకరించి మంచిగా దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించే ముందు నిమ్మకాయ డొప్పలు వెనక్కి తిరిగి పెడతాం కదండి, ఆ డొప్పలని క్లీన్ చేయండి. ఎందుకంటే మనం వాటర్ పిండినే ఉంటుంది కదా, మళ్ళీ దీపం ముట్టించినప్పుడు చిటపటలాడుతూ ఉంటుంది. ఆ డొప్పలు రివర్స్ తిప్పినప్పుడు వాటిని కొంచెం క్లాత్ తీసుకెళ్ళి ఉంటాం కదా, ఆ క్లాత్తో క్లీన్ చేయండి. అప్పుడు నూనె పోసి దీపం ముట్టించినప్పుడు ఏమీ చిటపటలాడకుండా బాగుంటుంది. ఆ ఒత్తులకు మీరు ఆరతి కర్పూరాన్ని రుద్దండి. దీపం అనేది చాలా బాగా వెలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం బాలేని వాళ్ళు, గుడికి వెళ్ళలేని వాళ్ళు మరి దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే మీ ఇంటి దగ్గర వెలిగించవచ్చు. కానీ బయట తులసి కోట ఉంటుంది కదా, అక్కడ వెలిగించాలి. ఇంట్లోకి మాత్రం రావద్దు. పూజ చేసిన తర్వాత అవన్నీ కూడా బయటనే ఉంచేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి అయితే రావాలి. మరి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా అంటే ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. మీరు మనసులో సంకల్పించుకున్న కోరిక ధర్మబద్ధమైనదే అయితే ఖచ్చితంగా అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఈ రాహుకాల నిమ్మకాయ దీపాన్ని అయితే మీరు మొదలు పెట్టొచ్చండి. గుడిలో అయితే మీరు ఎక్కడైనా వెలిగించవచ్చండి. ఫలానా ప్లేస్ అనేది ఏమీ ఉండదు. అక్కడ అందరూ వెలిగిస్తూ ఉంటారు కదా, అక్కడ కూర్చొని ఒక దగ్గర చక్కగా నీట్గా కొంచెం క్లీన్ చేసుకొని మీరు దీపాన్ని వెలిగించుకోవాలి. ఎంతోమంది ఈ రాహుకాల నిమ్మకాయ దీపాన్ని వెలిగించి వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించబడ్డాయండి. కాబట్టి మీరు ఈ రాహుకాల సమయంలో మీరు గుడికి వెళ్ళినట్లయితే ఎంతోమంది వారి సంకల్పాలు, కోరికలను చెప్పుకొని అమ్మవారి ముందైతే చాలా చక్కగా దీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటారండి. ఈ రాహుకాల నిమ్మకాయ దీపం వెలుగుతున్నంతసేపు దేవి ఖడ్గమాల, అమ్మవారి సహస్రనామాలు చదువుతూ ఉండాలి అండి. దీపం వెలిగించి అలాగే దీపం వెలుగుతుండగానే ఇంటికి రాకూడదండి. ఆ దీపం గగనమయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి అప్పటి వరకు అమ్మవారి శ్లోకాలు, లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల ఇవన్నీ కూడా పఠిస్తూ ఉండాలి. దీపం వెలిగించిన తర్వాత నైవేద్యం ఏం పెట్టాలి అంటే తాంబూలం పెట్టాలండి. చలివిడి కానీ, వడపప్పు, పాయసం లేదా పానకం మీకు తోచింది ఏదైనా కానీ పెట్టొచ్చండి. బెల్లం ముక్క పెట్టినా సరే. ముందుగా గుడికి వెళ్ళక ముందు రాహుకాల దీపం వెలిగించక ముందు చేయవలసిన పని ఏంటి అంటే నిత్య దీపం ఇంట్లో వెలిగించి ఇల్లంతా శుభ్రం చేసుకొని అప్పుడు గుడికి అయితే వెళ్ళాలండి. పూజకు అన్నీ సిద్ధం చేసుకొని గుడికి వెళ్ళి రాహుకాల దీపాన్ని వెలిగించడానికైతే ప్రయత్నించండి. రాహుకాల దీపాన్ని వెలిగిస్తున్నాము అని సంకల్పం చేసుకొని ఇన్ని వారాలు వెలిగిస్తాము అనుకున్నప్పుడు ముఖ్యంగా చేయకూడని పని అయితే ఇంటి దగ్గర మాత్రం అస్సలు వెలిగించకూడదు. ఒకవేళ ఆరోగ్యం పరిస్థితి బాలేని వాళ్ళు మాత్రమే తులసి కోట దగ్గర వెలిగించి చేసుకోవచ్చు. అమ్మ పైన పూర్తి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలండి. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేసిన పూజనే
అమ్మవారికి చాలా ఇష్టము. పూర్తి భక్తి శ్రద్ధలతో మాత్రమే అమ్మవారి మనసును మనము గెలుచుకోగలము. సర్వం శ్రీ దుర్గార్పణమస్తు. స్వస్తి.